ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి దేవా, ఈ దినమును నీవు నాయన అనుగ్రహించిన కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడము. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి నీ వాక్యమును నాయన మాకు నేర్పించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము నుండి 27వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహించునన్నదయే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసియున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మనము చదివిన వాక్య భాగములో ఏవైతే మనము ప్రారంభ దినములో నుంచి విన్నామో, ఏ సత్యమైతే నిన్ను దేవునిలోకి నడిపించినదో ఆ సత్యములో నిలచి ఉండమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీవు మారు మనస్సు పొందినప్పుడు దేవుని యొక్క వాక్యము నీ హృదయములో ఎలాగు క్రియ చేసినది, నీవు దేవుని యొక్క వాక్యము చేత ఎలాగూ ఆకర్షించబడ్డావు, నీ బలహీనతలు ఎలాగు నీకు బయలుపరచబడ్డాయి, ఆ వాక్యము చేత నీవు ఎలాగూ నీ హృదయాన్ని పరీక్షించుకొని దేవుని కోసము నమ్మకముగా జీవించాలి, దేవుని ఎదుట నా యొక్క హృదయమును యథార్థముగా కాపాడుకోవాలి అన్న ఆశతో జీవించినావన్న కార్యమును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఇక్కడ భక్తుడు రాయిచ్చు ఉన్నాడు. నీవు ఆ మాటలను అనగా నీవు మొదటి దినమున విన్న దేవుని యొక్క సువార్తను నీ హృదయములో భద్రపరచుకున్నట్లయితే, ప్రారంభము నుండి ప్రభువు నీ రక్షణ గురించి మాట్లాడినాడు, పరిశుద్ధమైన హృదయమును గురించి మాట్లాడినాడు, పాపము నుంచి బయటికి ఎలాగూ నీవు రావాలి, నిన్ను బంధించిన పాపము నుండి జయమును పొందుకోవాలని ప్రభు నీతో మాట్లాడిన కార్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకుంటూ దేవుని యొక్క వాక్యము ఎంత సత్యమైనది, దేవుని యొక్క వాక్యము ఎంతగా నిన్ను స్థిరపరుస్తుందని ఆ వాక్యమును నీ హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే ప్రభు అయిన యేసు, తండ్రి అయిన దేవుడు నీకు సమీపముగా ఉన్నారు అన్న కార్యమును ఇక్కడ భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం, విన్నాము, మారు మనసు పొందినాం, అంతటితో సరే అని. అయితే నీవు విని మారు మనస్సు పొందిన దేవుని యొక్క కార్యములు, దేవుని చేత నడిపించబడిన ఆ అనుభవము, దేవుని యొక్క వాక్యములో ఉన్న ఆ సత్యములు నీలో నిలిచి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అవి నీలో నిలిచి ఉన్నప్పుడు నీవు తండ్రికి సమీపముగా ఉంటావు. అనగా యేసు ప్రభు ద్వారాగా తండ్రికి సమీపముగా రావటానికి ప్రభు నీకు సహాయం చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు విన్న దేవుని యొక్క కార్యములు, నిన్ను బాగు చేసిన దేవుని యొక్క వాక్యము, నీ జీవితములో నీకు రక్షణ మార్గాన్ని చూపించిన దేవుని యొక్క వాక్యమును హృదయంలో భద్రపరుచుకొని దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్తున్నావా అని పరీక్షించుకోమంటాడు. రక్షణ పొందిన మొదటి దినమున దేవుని యొక్క వాక్యము చేత నీ హృదయము పరిశోధించుకున్న మొదటి దినమున ఎలాంటి మనసాక్షి నీలో ఉన్నదో,
ఎలాంటి వ్యక్తిగా నీవు ఉన్నావో అదే మనసాక్షి, అదే వ్యక్తిగా నీ ఉన్నావా అని పరీక్షించుకోమంటున్నాడు ప్రభు. నీవు అలాగున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు నీకు సమీపముగా ఉన్నారు అన్న కార్యమును ఇక్కడ భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు ఆ మాటలను నీ హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే నిన్ను ఎవ్వరు మోసగించలేరు. నీవు విన్న దేవుని యొక్క సత్యము నీ హృదయములో భద్రముగా నాటుకొని ఆ మాటలు నీలో నుండి, అనగా దేవుని యొక్క కార్యము నీలో నుండి తొలగిపోకుండా నిన్ను నీవు పరిశుద్ధముగా కాపాడుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, ఎవ్వరూ నిన్ను మోసగించేదానికి ప్రయత్నించలేరు. ఒకవేళ నిన్ను మోసగించేదానికి ప్రయత్నించిన దేవుని యొక్క వాక్యము నీలో ఉన్నది గనుక వారి యొక్క అంతరంగము లేకపోతే వారి యొక్క తలంపులను నీకు తెలియపరిచి వారు మోసగిస్తున్నారు, వారి దేవుని యొక్క మార్గంలో నేను తప్పించేదానికి ప్రయత్నిస్తున్నారని నీ మనస్సాక్షి ద్వారాగా నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు విడిచి వెళ్ళిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నీ జీవితంలో నీవు బలహీనముగా ఉన్నప్పుడు ప్రభు నీ కోసము చేసిన కార్యములు, నీవు రక్షణలోకి రావటానికి నిన్ను ఆయన నడిపించిన విధానమును జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అదే సమయంలో నిన్ను లేవనెత్తి నిన్ను ఆయన ఎలాగో స్థిరపరిచినాడన్న కార్యములను బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యమును, నీ విన్న వాక్యము, మొదటి దినమున నీ విన్న వాక్యము, లేకపోతే ప్రారంభ దినాల్లో నీవు దేవునికి సన్నిహితముగా ఉండేదానికి కారణముగా దేవుని యొక్క వాక్యము నీలో స్థిరముగా ఉన్నదా అని పరీక్షించుకోమంటున్నాడు. ఎవ్వరూ నిన్ను మోసగించకుండగా, ఎవ్వరు నిన్ను దేవుని నుండి దూరము చేయకుండగా ప్రభు యొక్క వాక్యము నీలో నిలుచున్నట్లయితే ఆయన వాక్యము నిన్ను బలపరుస్తుంది, ఆయన వాక్యము నిన్ను అభిషేకిస్తుంది. ఆ వాక్యము నీవు దేవుని మార్గంలో నుండి తొలగిపోకుండగా, దేవుని కార్యములకు దూరం అవ్వకుండగా నిన్ను ఆయనలో స్థిరపరిచేదిగా ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీవు దేవుని యొక్క వాక్యము చేత ఆకర్షించబడ్డవారిని, దేవుని యొక్క వాక్యము చేత విడిపించబడ్డవారిని, దేవుని యొక్క వాక్యము చేత అభిషేకించబడ్డ వ్యక్తివి. దేవుని కోసము యథార్థమైన హృదయమును కలిగి జీవిస్తూ శోధించే వారిని, శోధనలన్నిటినీ పరీక్షించి దాటి ముందుకు వెళ్ళి దేవుని కోసము నమ్మకముగా ఉండడానికి ప్రయత్నించు. ఎవ్వరు నిన్ను మోసగించకుండగా దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో భద్రపరుచుకో. ఆ వాక్యము నీ జీవితమును మెరుగుపరుస్తుంది, ఆ వాక్యము నీ జీవితమును మార్చుతుంది, ఆ వాక్యము నిన్ను స్థిరపరిచి లేవనెత్తి అనేకుల మధ్యలో సాక్షిగా నిలబెడుతుంది. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నిలిచి ఉండడానికి నీవు ఎన్నటికీ ప్రయాసపడు. అప్పుడు దేవుని యొక్క కృపను మెండుగా నీ జీవితంలో అనుభవించగలవు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయమున మీరు ఇచ్చిన ఈ కొద్ది హెచ్చరిక కోసం వందనాలు తండ్రి. మేము నీ వైపు చూసేదానికి, నీకు సన్నిహితంగా ఉండేదానికి, మేము విన్న ప్రతి మాటను భద్రపరుచుకొని అది ప్రత్యేకంగా మా జీవితంలో మార్చేదానికి, నీవు నాయన మాకు బోధించిన కార్యములను హృదయంలో భద్రపరుచుకొని నీ కోసం జీవించడానికి, శోధన వచ్చినప్పుడు, అపవాది మమ్మల్ని పడద్రోయాలని ప్రయత్నించినప్పుడు నీ వాక్యము నాయన మమ్మల్ని బలపరిచి నడిపించి స్థిరపరుస్తున్న జ్ఞాపకం చేసుకుంటూ నీ వైపు చూసి ముందుకు వెళ్ళేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.